అయితే యమధర్మరాజు భక్తి యోగమే దేవాదేవుల శ్రీ కృష్ణ భగవాను పట్ల భక్తి యోగమే శ్రేష్టమైన ధర్మము అని ఆయన భావించింది. ఆ యుద్ధ ఈ విషయం తెలియజేసింది. నిజమైన ధర్మం ఏంటి, శ్రేష్ఠ ధర్మం ఏంటి, భక్తి యొక్క సేవ. ఆ విషయం చెప్పిన తర్వాత మరి ప్రశ్న మరి భక్తి ఎట్లా చేస్తాం? యమదూతలు ప్రశ్న అడగచ్చు, సరే భక్తి యోగ శ్రేష్టము కానీ ఎలా చేయాల్సిందో. ఇప్పుడు అందరూ అంటారు భక్తి 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 అని, కానీ భక్తి అంటే ఏంటి, ఇంకా భక్తి ఎలా చేయాల్సింది చేయాలనో ఎవరు తెలియదు. కనుకనే యమధర్మరాజు ఆ ప్రశ్నకు సమాధానం చెప్పుడు, ఏతావాన్ ఏవ లోకేస్మిన్ పుంసాన్ ధర్మ పరస్మృత భక్తి యోగ భగవతి. రెండు విషయాలు ప్రేమని ప్రతి ఒక్క మానవం కోసము ఈ మానవ సంఘంలో ఉన్న ప్రతి ఒక్క జీవి ప్రతి ఒక్క మానవం కోసం వాస్తవంగా మానవ జాతి మానవ సంఘం ఉంది కదా, ఎవరి కోసం మారింది, అందరి కోసం. ఏంటది? భక్తి యొక్క సేవనే ఉత్తమము, ఇక అదే నిజమైన ధర్మము. పుంసాన్ ధర్మ పరహ ఏమి చెప్పాడు? పరమధర్మం ఏంది? భక్తి యోగం. మనం పరివారం తెలుసుకున్నాము. ఇప్పుడు మన సమాజంలో ఏం వ్యాప్తం ఉంది? కేవలము కర్మకాండం, భక్తి లేదు. ఆ కర్మకాండంని మనం భక్తి అని చెప్తాము. మేము ఈ భగవాన్ పట్టు, ఈ అమ్మ పట్టు, ఈ దేవుడి పట్టు భక్తి చేస్తాము, కానీ వాస్తవంగా భక్తి కాదు. ఇది గుర్తుంచుకోండి. మీరు చేసేది భక్తి, ఇక ప్రపంచంలో జనాలు చేసేది భక్తి కాదు. అదేంటి? అది కేవలము కర్మకాండము. ఎందుకు కర్మకాండము? భక్తి యోగ మరియు కర్మకాండంలో తేడా ఉంది. ఎందుకంటే కర్మకాండంలో మనము భౌతికమైన ఫలము ఆశిస్తాము, అవును. ఆ భౌతికమైన కోరికల పూర్తి కోసమే మనము జపాలు తపాలు వ్రతాలు చేస్తాం, అవును. ఏదో ఒకటి జరగాలి కనుక దాన్ని కర్మకాండం చెప్తారు. మనము ఏ ఒక్క పొద్దు కానీ, ఏ పూజలు కానీ, ఏ మందిరం వెళ్ళినా కోరిక లేక వెళ్తామా? ఆపత్తులు సంపత్తులు అత్తనే మనం మందిరం వైపు వెళ్తాం, లేకుంటే ఫంక్షన్ల కూడా తిరుగుతాం. ఉండదు. ఆపత్తులు సంపత్తులు రాకపోతే ఫంక్షన్లు కూడా తిరుగుతాము. సమస్యలు వచ్చేసరికి ఆ ఫంక్షన్లు పక్కెత్తాము, మందిరాలు లేకుండా చుట్టూ తిరుగుతుంది. ఈ మందిరం ఆ మందిరం, ఎవరో ఒక గాలి ప్రభుత్వం అన్నట్టుగా ఏదో కాయ అంత ఎక్కడో రాదు. కనుకని అందరినీ భక్తి భక్తి అని చెప్తారు, కానీ వాస్తవంగా భక్తి అనేది కాదు. ఇది గుర్తుంచుకోవాల్సింది. 99.99% అర్థం చేసేది కేవలం కర్మకాండాలు. చెప్పుకుంటారు మేము వీళ్ళ భక్తులము, మేము వాళ్ళ భక్తులము అని చెప్పుకుంటారు. ఇంకా లేదా మేము ఈ స్వామి భక్తులము, మేము ఈ భగవాన్ భక్తులము, మేము ఈ అమ్మ భక్తులము, మేము ఈ దేవుడి భక్తులము అని చెప్పుడు. కానీ ఎందుకు భక్తులు ఉన్నారు? ఎందుకంటే వాళ్ళ నుండి వాళ్ళ భౌతిక కోరికలు తీరుస్తుంది. వాళ్ళ దండం మంచి నడుతుంది, వాళ్ళ కుటుంబం మంచి నడుతుంది, కళ్ళ దుకాణాల పోటు ఉంటుంది, ఇంట్లో పోటు ఉంటుంది, టేబుల్ మీద పోటు ఉంటుంది, క్యాలెండర్ మీద పోటు ఉంటుంది, పెన్నుల మీద పోటు ఉంటుంది, అంగురాల మీద పోటు ఉంటుంది. ఎందుకు? ఆ వ్యక్తి మీద ప్రేమని కాదు. ఆ ప్రేమ మీద ఎందుకు ప్రేమ ఉంది? ఎందుకంటే నా అవసరాలు తీరుస్తుంది కాబట్టి ప్రేమ వచ్చింది. కనుకనే ఎప్పుడైతే ఒక వ్యక్తితోని తన అవసరాలు తీర్చుకుని సంబంధం వేసుకున్నామో దాన్ని ప్రేమ కాదు, దాన్ని కామ అంటారు. నా అవసరం కోసం నేను సంబంధం వేసుకున్నా, నా అవసరం కోసం నేను సేవ ఎత్తున్నాను, దాన్ని ఏమంటారు? కామ. ప్రేమ అంటే ఏంటి? భక్తి అంటే ఏంటి? కేవలము ఎదుటి వ్యక్తి ప్రత్యార్థం కోసము, ఆయన యొక్క సంతృప్తి కోసం నేను చేస్తున్నాను, ఎలాంటి భౌతిక ఫలాపేక్ష లేకుండా. అత పుంభిర్ద్విజా శ్రేష్ఠ వర్ణాశ్రమ విభాగశ స్వ అనుస్థితస్య ధర్మస్య సంసిద్ధిర్ హరితోషణం. ఏం చెప్తే శ్లోకము? భక్తి యోగలో చేయబడిన
అనుష్ఠానం అనేది ఏదో ఒక కార్యక్రమం అంటే కదా అనుష్ఠానం చేస్తున్నామని అంటే ఏంటి ఇప్పుడు 16 శుక్రవారాలు సంతోషవాదపు ఇప్పుడు అదే అనుష్ఠానం అది లేక ఇది సోమవారాలు ఒప్పుకుంటాము ఇది ఒక అనుష్ఠానము లేక నవరాత్రులప్పుడు 9 రోజులు ఉపాసం ఇది అనుష్ఠానము ఇప్పుడు హనుమాన్ దీక్షలు అయ్యప్ప దీక్షలు అనేది ఇది అనుష్ఠానం అంటారు కానీ అవన్నిటి వెనుక ప్రయోజనం ఏమిటి నవరాత్రులప్పుడు అది వినాయక నవరాత్రి కానీ లేక అమ్మవారి నవరాత్రి కానీ వందల వేల మంది ఎందుకు వదరు ఆ అమ్మవారి ప్రీత్యార్థం కోసం కాదు అమ్మ సేవ కోసం కాదు అమ్మను తన సేవలు పెట్టుకోవడానికి తెలుసు అమ్మ నువ్వు నా సేవ చేయు ఎట్లా సేవ చేయు నా కోరికలు తీర్చు ఒక్క వ్యక్తి 10 దగ్గర ఒక వ్యక్తి పోయిండు ఇది ఎట్లా నడుతుంది లెక్కడు మరి అని 10 మంది ఒక చోటుకి వెళ్ళిండు అదొక అమ్మవారు కావచ్చు అయ్యవారు కావచ్చు బాబా కావచ్చు ఒక అమ్మ కావచ్చు భగవాన్ కావచ్చు 10 మంది వెళ్ళిండ్రు ఆ 10కి వెళ్ళే వారి కర్మానుసారము ఆ సమయంలో కార్యం ఎట్లా జరిగేది వాడు పోయినా ఏ విధంగా అయితే శాస్త్రంలో ఒక న్యాయం ఉంది ఏంటది కాకతాళ న్యాయం ఏం మరి న్యాయం కాకతాళ న్యాయం కాక అంటే కాకి పక్షి తాళ అంటే ఒక పండు ఇప్పుడు ఆ చెట్టు మీద ఆ తాటి పండు మొత్తం మక్కింది ఇంత మక్కింది ఇక ఇప్పుడు అప్పుడు రాకన్నట్టు ఇక అంత మక్కింది సడన్గా ఆ తాటి చెట్టు మీద ఆ కొమ్మకు ఒక కాకి పోయి ఆలింది ఏమైంది ఆ కాకి ఆలేసరికి ఆ పండు పడ్డది నేను జాగింగ్ పడుతుందా మొబైల్ ఇక్కడ ఉంటుంది జెంట్స్ కోసం నువ్వు జెంట్స్ చెప్పి మేము ఏం కావాలా మొబైల్ వాడాలి ఏం వాడాలి స్టిల్ కన్ఫ్యూజన్ Are you a boy or a girl? Then you should sit here. Confused ఉన్నాడు तो అయితే కాకతాళ న్యాయం పండు ఇంకా మక్కింది పడేది అది ఎట్లా మరి పడేది కానీ కాకి ఆలస్యం ఏమైంది ఆ పండు పడ్డది మంది చూసేవాళ్ళు పండు పడ్డది కాకి ఆగిందని పండు పడ్డది కాకి ఆగకుండా పండు కింద పడేది రాలేదు అది तो అలాగే ఇక్కడక్కడ ఓటులు ఈ బాబా ఆ బాబా ఈ స్వామి ఆ స్వామి ఈ అమ్మ ఆ భగవాన్ అందరూ వెళ్తారు వాళ్ళ కర్మానుసారము ఆ సమయంలో అది జరగాల్సిందే అది జరుగుతుంది అది పోకుండా జరగడదే కానీ ఏమైతే జరిగేసరికి ఏమైంది ఓహో బాబాయ్ పోయినా నా ఎత్తులో చేతిట్టిండు ఇంటికి వచ్చరికి గుడ్ న్యూస్ రానొచ్చింది ఇప్పుడు నిన్న మా మందిరంలో వచ్చాను వాళ్ళు నేను 10 సంవత్సరాల ముందు చూసినాను నేను 2013-14 నేను కాశీ యాత్ర తీసుకుపోయినా తప్పుడు ఆమె వచ్చిందట ఆమె వచ్చి నన్ను గుర్తుపడుతున్నాను నేనేం గుర్తుపడతా 10 నుంచి 10 లెక్క తప్పుతున్నాడు వాళ్ళతో పాటు ఇంకోళ్ళు వచ్చారు నేను సరే మీ దగ్గర గుర్తుపట్టాను అనుకోండి మరి ఏం వచ్చాయంటే లేదు ఒక్కళ్ళు చెప్పిండ్రు మీ దగ్గరికి వస్తే వాళ్ళ తొందర పెళ్ళి అయిందంటే మా కూడా పెళ్ళి అయితే లేదు అన్ని తీసుకొచ్చినాము ఇదిగో మా కూడా అనబట్టి ఇది పెళ్ళి అయితే లేదు కొంచెం చెప్తారా కొంచెం చూస్తారా నేను కూడా లేదు ఒకళ్ళు చెప్పిండ్రు అక్కడికి వస్తే అది పెళ్ళి సెట్ అయింది వాడు ఎప్పుడు ఎవడొచ్చినా వీళ్ళది వాడు రావడము ఆ పెళ్ళ కర్మానుసారము ఆ సమయంలో సెట్ అవ్వదు కానీ ఏంటి కనెక్షన్ మనం ఏమిస్తాము కనెక్షన్ ఏర్పాటు చేస్తాము అక్కడ పోయినాము ఇది జరిగింది అట్లా జరిగేసరికి ఆ ఒక్కరు ఏమిస్తాడు వాడు వచ్చి వాడిని 10 దోశలు చెప్తాడు అది అటు పోయినా
అందరూ మరి ఎట్లయినా పెళ్ళికి మడగాలి పెళ్ళి మరి అటు పోయినా నేను అటు పోయినా ఇంటికి వచ్చరికి సంబంధం వచ్చింది. మా మందిరంలో భక్తున్నాడు అంటే బాగా నవ్వచ్చింది. ఆయన ఎత్తున పడకుండా ప్రభుజీ నా పెళ్ళి చాలా కఠినమైంది అనమాట. మరి ఎందుకు ఎన్నో అమ్మాయిలు చూసాం పెళ్ళి సంబంధించడం లేదు. ఎవరో పంతులు చెప్పారట ఎక్కడికి కొండగట్టు కొండ్రి అక్కడ నిద్ర చేసినండి పెళ్ళి అవుతుంది. నేను పాపమైన బ్రహ్మచారి అక్కడ కొండగట్టు ఉన్న వ్యక్తి ఎవరు బ్రహ్మచారి హనుమాన్. ఆయన పెళ్ళి సెట్ చేస్తారా పంతులు అటు పోయినాము. మేము బియ్యం అనుకున్నామని అంటే అన్నం అనుకున్నామని బియ్యం తీసి పెట్టాం సంచి. కోత వచ్చింది ఆ సంచి ఎత్తుకపోయింది. ఇప్పుడు కోతులు సహజమే కదా ఎత్తుకపోవడం. ఆ కోతి ఆ సంచి ఎత్తుకపోయింది. ఆ సంచి నింపేసింది. దాని మీద బియ్యం అని నింపేవాడి. ఇంటికి వచ్చేసరికి సంబంధం సెట్ అయిందన్నమాట. అంటే ఏంది అంజన్ నచ్చేసిండు నా మీద తలంబ్రాలు వేసిండు నా పెళ్లి సెట్ అయింది. ఇటువంటి కనెక్షన్. కోతికి పందికి లేదు వాన్ పొట్ట కోసం ఆ కోతి సంచేసుకొని పోయిండు. నువ్వు ఈ కోతి గుణం ఏంది ఎక్కువ ఎక్కుదని పెట్టుకుంటా రేపటి కోసం అని స్టవ్ కదా ఎల్లుండి అనుకుంటుంది. ఇవ్వలేదు ఉన్నాయి పనులు ఉన్నాయి ఎప్పుడు ఉన్నాయి ఎల్లుండి అనుకుంటున్నాను పెట్టలేదు. కోతి గుణం ఏంది అది దొరికితే ఇమీడియట్లీ చింపేస్తుంది. నువ్వు ఆ చెట్టుకి ఉన్నావు ఆ బియ్యం నేను వాడ్డాయి ఇక పెళ్లి సైడ్ అయినది. ఇక ప్రతి సంవత్సరం వెళ్తాడు. అప్పటి నుంచి అక్కడ పోయి కొండగడ దండం పెట్టేస్తాడు. అన్న జాగ్రత్త పెళ్ళైతే అయింది కొడుకు పుట్టిండు. ఆయన కొడుకు బ్రహ్మచారి కాసి అంచనా అనుగ్రహం వచ్చినట్టు అవును. సో చెప్పే విషయం ఏంటంటే భౌతికంగా జనాలు అనేటువంటి కనెక్షన్ ఏర్పడేస్తాడు. అటుపోతే ఇదైంది అటుపోతే ఇదైంది ఎటుపోతే ఏం కాదు. మన కర్మానుసారము మనం చేసుకున్న కర్మానుసారము కర్మ సిద్ధాంతం ప్రకారము ఎప్పుడు ఏం ఎట్లా జరగాలనో అది జరుగుతుంది. ఇటు పోతేనైంది అటు పోతేనే కాలేదు అవన్నీ ఏముండదు. అది కేవలము దాని మరొకటి యోగాయోగం. యోగాయోగం అంటే అవన్నీ కలిసి వచ్చినాయి అంతే. మనం బోడు అది అవుడు అది కలిసి వచ్చినాయి అంతే తప్ప ఇంకేం లేదు. దాని మీద వాళ్ళుగా ఆ ఒక్కడు పోయి 10 మంది చెప్తాడు. ఆ 10 మంది దగ్గర వాడు వైపుడు అంటే చైన్ రియాక్షన్ వల్ల ఏ పోవాలి అందరిగా వేల మంచి అవుతారు. ఎందుకు అటు పోతే నా కోరిక తీర్చింది, అటు పోతే నా పెళ్ళి అయింది, అటు పోతే నా జాబ్ వచ్చింది, అటు పోతే నా బిజినెస్ స్టార్ట్ అయింది, అటు పోతే ఇదేంది అటు పోతే ఆన్సర్ లేదు. చెప్పే విషయం ఏంటంటే ఈ కర్మకాండ మనం పరివారం చేసుకుని కర్మకాండ అంటే ఏంటి నా భౌతిక కోరికలు నా సంతృప్తి నా ప్రత్యర్థ కోసం నాకు అనుకూలంగా జరిగినట్లయితేనే నేను ఆ పూజలు అర్చనలు పురస్కారాలు ఇవన్నీ చేస్తాను, దాన ధర్మాలు చేస్తాను. కానీ భక్తి యోగం అంటే ఏంటి సంసిద్ధి హరితోషం. నేను కేవలము ఆ ఎదుటి వ్యక్తి ఆ కృష్ణుని ఆ నారాయణ ప్రత్యర్థం కోసమే. నేను అనుకున్నది జరిగినా జరగకున్నా నా నమ్మకము ఆ జరగని విషయాల మీద ఆధారపడి లేదు. జరిగినా అంతే భక్తి ఉంటుంది, జరగకున్నా అంతే భక్తి ఉంటుంది. ఎందుకంటే నేను చేసే భక్తి నా భౌతిక కోరికలు తీర్చే కాకుండా భగవంతుని ప్రత్యర్థం కోసం. సంసిద్ధి హరితోషణం. తోషణం అనేది సంతోషం. ఎవరి సంతోషం? హరి సంతోషం. సో కనుకనే వాట్ ఎవర్ డివోటీ డస్ ఇట్ ఈస్ సింప్లీ ఫర్ ద ప్లెజర్ ఆఫ్ ద లార్డ్. భక్తుడు చేసే ప్రతి ఒక్క కార్యం ఎంత ఉన్నది భగవంతుని ప్రత్యర్థం కోసం. దాన్ని భక్తి యోగం. సో కనుకని యుద్ధంలో ఇప్పుడు భక్తి యోగనే పుంసాన్ ధర్మ పరస్మృత. ప్రతి ఒక్క మానవం కోసము పరమమైన ధర్మం ఏంటి? భక్తి యోగ భగవతి. మరి ఎవరి పట్ల భక్తి? భగవతి కృష్ణుని పట్ల భక్తి. చాలా స్పష్టంగా ఒక శబ్దం ఉంది శ్లోకంలో చాలా
ఏతావాన్ ఏవ లోకేస్మిన్ పుంసాన్ పరధర్మ స్మృత భక్తి యోగ భగవతి. ఇది విధానం. కానీ ఇప్పుడు అంటారు సరే భక్తి యోగమే గొప్పది, మరి భక్తి ఎట్లా చేస్తారు? ఎట్లా చేస్తుంది భక్తి? చెప్తుంది తన్నామ గృహనాదిభి. ఓపెన్ చేయడం మీరు. రెండు క్లోజ్ ఉన్నాయి, ఒక ఓపెన్ చేయండి. అయితే తన నామ గృహనాదివి భక్తి దేంతో స్టార్ట్ అవుతుంది? ఇట్ బిగిన్స్ ఫ్రమ్ చాంటింగ్ ద హోలీ నేమ్. భగవంతుని యొక్క నామ జపంతో స్టార్ట్ అవుతుంది. ఇది భక్తుడు. తన నామ తన అంటే వారి యొక్క ఎవరి కృష్ణుని యొక్క నారాయణ యొక్క నామ జపంతో స్టార్ట్ అవుతుంది. తన నామ గ్రహణ ఆదివి. ఆదివి అంటే ఏంటి? ఇక మిగతా 9 విధానాలు అంటే టోటల్ 9, మిగతా 8. భక్తి చేసే 9 విధానాలు ఉన్నాయి. ఏ 9 విధానాలు? శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం, పాద సేవనం, అర్చనం, వందనం, దాస్యం, సాఖ్యమాత్మ నివేదనం. ఇది నవవిధ భక్తి. तो नवविध भक्ति शब्दी श्रवणम, कीर्तनम, स्मरणम, अर्चनम, वंदनम, दास्यम, साख्यम, आत्मनिवेदनम. ఇవి నవవిధ భక్తులు. కానీ 9 దేంతో ఇక్కడ శ్లోకం చెప్తుంది తన నామ గ్రహణ ఆదివి. ఆదివి అనేది ఎక్సెట్రా అంటారు కదా, ఆల్సో ఆదివి ఎక్సెట్రా బిగినింగ్ విత్ చాంటింగ్ ఆఫ్ ద హోలీ నేమ్స్. తో కనుకనే పరోక్షంగా యమధర్మరాజు ఆ యమదూతాలకు ఏమని చెప్తుండు? అజామీలునికి అజామీలుడు మీ చేతులకు వెళ్ళి తప్పించుకోవడం కారణం ఏంటి? ఎందుకంటే అజామీలుడు ఏం చేసిండు? అనుకోకుండా తెలియకుండా ఆయన భక్తి చేసిండు. అనుకోకుండా తనకు కూడా తెలియలేదు. అన్నోయింగ్లీ తన ఏం జరిగింది? పరమ ధర్మం జరిగింది, నిజమైన ధర్మం జరిగింది. కనుకనే ఆ నిజమైన ధర్మం సమక్షంగా మీ ధర్మాలు, మీ చట్టాలు వర్తించవు. కనుకనే మీరు మళ్ళీ తిరిగి వచ్చేసింది. కనుకనే ఎవరైతే అంటే ఈ శ్లోకంలో ఎందుకంటే 2 విషయాలు ఈ శ్లోకంలో తెలిసి 2 విషయాలు. ఏంటో 2 విషయాలు? భగవన్ నామంది మహాత్మ్యము, ఇంకా భగవన్ నామం జపము చేసే వాళ్ళ మహాత్మ్యం. 2 విషయాలు. కనుకనే దీనికి ఉదాహరణగా భగవన్ నామం జపం చేస్తే ఏమవుతుంది ప్రశ్న వస్తుంది కదా. ఇప్పుడు మనం కదా ఇక్కడ అడ్మిషన్ తీసుకోవాలంటే ఏ కాలేజ్ కానీ కోచింగ్ క్లాసెస్ కానీ అడ్మిషన్ తీసుకోవాలంటే ఫస్ట్ చూస్తున్నాయి. బయట అందరూ ఏం పబ్లిసిటీ ఇస్తారు? కోచింగ్ క్లాసెస్ వాళ్ళు బస్ స్టాండ్ కానీ అక్కడికి ఏం ఫ్లెక్స్లు పెడతారు పోస్టర్లు. చెప్పు టీచర్, చెప్పు వినట్లేదు. రిజల్ట్స్ మా కోచింగ్ క్లాస్లో ఈ స్టూడెంట్కి ఇందరు 10/10, ఇందరు 9/10. అవునులేదా? సో మనం కూడా చూసేది ఏంటి? అడ్మిషన్ అప్పుడు మన పిల్లోని మన అబ్బాయిని అడ్మిషన్ చేయాలంటే చూస్తున్నాయి అందులోకి ఇందరు పాస్ అవుతారు. పాస్ అయితే అందరూ అవుతుండొచ్చు, కానీ ఇద్దరికి మంచి మార్కులు వస్తాయి. అద్భుతం కదా. కోచింగ్లో కానీ క్రాష్ కోర్స్ కానీ షార్ట్ టర్మ్ కానీ లాంగ్ టర్మ్ ఏం చూస్తాము? ఆ ఇన్స్టిట్యూషన్కి వెళ్ళి అందరికీ నీట్లా ఎంసెట్ అడ్మిషన్ వచ్చిందో లేదా చెప్తున్నారు. అది చూసే డబ్బులు పెడతాము. అవును. అలాగే మనకు కూడా ఇప్పుడు ఈ ఇన్స్టిట్యూషన్ ఏ ఇన్స్టిట్యూషను? భక్తి యోగా ఇన్స్టిట్యూషన్. అందులో అడ్మిషన్ తీసుకోవాలంటే మనకు ఏం కావాల్సింది? పబ్లిసిటీ కావాల్సింది. ఆ పబ్లిసిటీ చూసి మనం అడ్మిషన్ తీసుకోవడం. అవును లేదా?
మరి నేను ఇది పాటించాలి ఇస్ ఇట్ నాట్? కంపెనీలో కూడా జాబ్ ఇస్తున్నప్పుడు ఏం చేస్తాము? లేక షేర్స్లో కూడా ఇన్వెస్టిగేషన్ ఏం చేస్తాము? చూస్తాము షేర్స్ ఎంత సక్సెస్ఫుల్ ఉన్నాయో లేదా, ఇంత మునిగేటి ఉంటే పైకి వెళ్ళకపోతే అలా ఇన్వెస్ట్ చేస్తావా? మనం నువ్వేంటావా? అది గౌరవంది అది ఎంతో పాత స్టోరీ. అది మేము ఉన్నప్పుడు చెప్పిన స్టోరీ, మేము స్టూడెంట్లో చెప్పిన స్టోరీ అప్పుడు. షేర్ బజార్ది జప్పుడు నిజం చాలా చేసాడు, తనకి చెప్పిన షేర్లు అమ్మాయి పాకలేదు అని నా గురువు పెట్టింది. అటువంటి మెసేజ్ పెట్టద్దు అసలు. అంటే వాళ్ళు అసలు కూడా అప్లోడ్ చేయరు. ఎందుకు? అంటే కర్మకాండలాగా ఇప్పుడు జబ్బు చేసిన అనుకో నీకు భౌతిక లాభం అవుతుంది. ఇట్ ఈస్ నాట్ భక్తి యోగా. ఏదో క్లాస్లో జోక్స్ అని చెప్తారు, కానీ వాస్తవం వాళ్ళని పబ్లిష్ చేయరు, మనం దాన్ని ప్రాపగేట్ చేయరు. ఎందుకు? మన బ్రాండ్ ఏదో మనకు చెప్పాలి. బ్రాండ్ యాక్చువల్ ఏ ఉద్దేశం చెప్తారు? ఇది ఉద్దేశం నేను కూడా పోతుంటే నేను కూడా షేర్ మార్కెట్ చెప్తున్నా, రాదంతా పడుతుంది షేర్ మార్కెట్ బిజినెస్ చెప్తున్నా, సో ఐ ఆల్సో బెనిఫిట్, సో ఇట్ ఇచ్చాడు డైరెక్ట్. నో, దట్ ఈస్ నాట్ ద పర్పస్. కృష్ణుడు తెలివి ఇస్తాడు. కృష్ణుడు భగవద్గీతలో చాలా స్పష్టంగా ప్రేమని దదామి బుద్ధి యోగంతం, నేను ఆ వ్యక్తికి ఇస్తాను బుద్ధి ఇస్తాను, తెలివి ఇస్తాను. దేనికోసం? అది కూడా చాలా స్పష్టంగా చెప్పండి. దేనికోసం చెప్తా? ఏనా మా ఉపాయంతితే, నన్ను చేరుకోవడానికి. షేర్ బజార్లో టాపర్చర్ కాదు, ప్రాఫిట్ కోసం కాదు. దట్ ఈస్ కర్మకాండ. కానీ అనుకోకుండా అది కూడా జరుగుతుంది, అనుకోకుండా. కానీ దాట్ ఈస్ నాట్ అ ప్రొడక్ట్. నా ఫేమస్ ఎగ్జాంపుల్ ఏమి ఇస్తారు కదా, బజ్జీలది ఇంకా ఉంది. అది ఫేవరెట్ ఎగ్జాంపుల్. అది దాదాపు ఉన్న లెక్చర్లో చాలా మటుకు ఆ ఎగ్జాంపుల్ ఉంటుంది. సో భక్తి యోగా ఇది బజ్జీలు ఉంది, భౌతిక లాభాలు ఇది బుద్ధి ఉంది. మనం కంచులు పెడతాము, పిండి పెడతాము బుద్ధి కోసం, దేని కోసము? బజ్జీల కోసం. కానీ బజ్జీలు చేసినప్పుడు అనుకోకుండా బుద్ధి ఆ ప్రయత్నంగా తయారవుతుంది. సో అలాగే మనము భగవంతుని ప్రత్యార్థం కోసము భక్తి చేస్తే, భగవంతుని చేరుకోవడానికి మన బుద్ధిని వినియోగిస్తే ఏమవుతుంది? అదే బుద్ధితోని కొన్ని భౌతిక లాభాలు కూడా ఆ బుద్ధిలాగా వచ్చేస్తాయి. కానీ దాట్ షుడ్ నాట్ బి అవర్ ఫోకస్. అది మన ప్రాధాన్యము కాదు. జరగచ్చు, జరగకపోవచ్చు. ఒక సందర్భం రూపాయలు ఎత్తున్నారు 8వ స్కందంలో, భగవత్ అనుగ్రహం అంటే ఎట్లన్నా రావచ్చు. ధనం ఇచ్చి రావచ్చు, ధనము తీసుకొని రావచ్చు. అంటే భగవంతుడు ధనంని ఇవ్వచ్చు, ఉన్న ధనంని తీసుకోవచ్చు కూడా. తో కనుకని ఇస్తేనే అనుగ్రహము, తీసుకునే శ్రాపము అట్లా కాదు. ఇచ్చిన అనుగ్రహమే, తీసుకున్న అనుగ్రహమే. దీనికి రెడీ ఉండాలి. సో అనుగ్రహంతో ఒక డెఫినేషన్ ఏంటి? మనకు నిర్వచనం మనకు చెప్తుంది. అనుగ్రహం అంటే అన్నీ అనుకున్నట్టు జరుగుడే అనుగ్రహము. ఇది మన నిర్వచనం. కానీ కృష్ణ నిర్వచనం ఏమిటి? అనుకున్నవి జరగకపోయినప్పుడా నా అనుగ్రహమే. బలి చక్రవర్తికి భగవానుడు అన్ని అన్వేషుడు అన్ని తీసేస్తున్నాడు. అనుగ్రహం కాదా? అనుగ్రహం ఎందుకు? దానివల్ల ఏమైంది? దానివల్ల అతడు భగవంతునికి ఇంకా దగ్గరైంది. తో అనుగ్రహం అంటే వాస్తవం ఏంటి? కృష్ణ అనుగ్రహం అంటే ఏంటి? దేని వల్లనైతే మనము అతనికి దగ్గర అవుతామో అది అనుగ్రహం. అది సంబంధం అయి కావచ్చు, సంబంధం విడిపోయి కావచ్చు, అది అనుగ్రహమే. నా జీవితం ఇట్లా ఎందుకు అవుతుంది? అది రాకపోతుంది, దగ్గర రాకపోతుంది. మనకు అనిపించవచ్చు ఇవన్నీ సమస్యలు వస్తున్నాయి, ఇవన్నీ బాధలు వస్తున్నాయి, ఇది భగవంతు అనుగ్రహం లేదు మీద, ఇది శ్రాపము. అది జరగకపోతే నువ్వు మాలో తక్కుతుంది. లేదు, మా టెంపుల్గా భక్తున్నారు, వాళ్ళ టీచర్స్, వాళ్ళు కోచింగ్ క్లాస్ తీసుకుంటారు. దేనికోసము? నవోదయ కోసం. వాళ్ళ కిందనే ఎందరో స్టూడెంట్స్ ప్రతి సంవత్సరం నవోదయలో పాస్ అవుతారు.
3-4 నెలల కోచింగ్ ఇస్తున్నారు. కానీ ఎప్పుడైతే వాళ్ళ కొడుకు వాళ్ళు లవ్ దగ్గర రాపించిందో వాడు ఫెయిల్ అయింది. మనకి ఇది సీట్ రాలేదు. ఒక్కసారి 2 సార్లు రాపించారు, మనకి సీట్ రాలేదు. మరి ఆ స్టూడెంట్ కూడా ఇంటెలిజెంటే, ఎప్పుడు ఫస్ట్ వచ్చి వీళ్ళు ఇంటెలిజెంటే, కానీ సీట్ రాలేదు. వాళ్ళు ఇంత నిరాశలైపోయారు. ఆ నిరాశ తట్టుకోలేక వాళ్ళు మందిరం వచ్చేసారు. ఇప్పుడు మంచి భక్తులు అయినారు, మంచి భక్తులు, ఫుల్ ఫ్యామిలీ, ఫుల్ డివోటీస్. ఇప్పుడు వాళ్ళకి నవోదయ అడ్మిషన్ రాకపోవడము ఇది అనుగ్రహమా శ్రాపమా? చెప్తలేదు మీరు, ఎందుకు భయపడుతున్నారు? నాకు ఇటువంటి అనుగ్రహం పడ్డది, ఇటువంటి అనుగ్రహం మాకద్దు. మాకు సీట్ వచ్చే అనుగ్రహం కావాలి. అప్పుడు గల వాళ్ళ కొడుకు సీట్ వచ్చిన పడితే వాళ్ళు ఈరోజు మొత్తం ఫ్యామిలీ దీక్షిత్ భక్తులు కాకపోతుంది, వాళ్ళు దీక్ష చేసిన భక్తులు. తో కనుకనే నా జీవితంలో సమస్యలు వస్తున్నాయి. సమస్య విషయం ఆలోచించకు. ఆ సమస్యల ద్వారా నేను భగవాన్కి దగ్గర అవుతున్నానా దూరం అవుతున్నానా అది ఆలోచించు. ఆ సమస్యతో నేను దూరం అయినట్లయితే అది వాస్తవంగా సమస్య శ్రాపము. కానీ ఆ సమస్య ద్వారా నేను కృష్ణుడికి దగ్గర అవుతున్నా, నేను మాల చెప్తున్నా, నేను అన్ని నియమాలు పడే సిద్ధంగా అవుతున్నా, నా సేవాభావం పెరిగిపోయింది, భగవంతుని నమ్మకం పెరుగుతుంది. భగవంతుని నమ్మకం కాదు, భగవంతుని మీద ఆశ్రయపడు పెరిగిపోయింది. అది అనుగ్రహం. సో దెన్ దట్ ఈస్ నాట్ ద ప్రాబ్లమ్, దట్ ఈస్ అ బ్లెస్సింగ్. అది శ్రాపం కాదు, అది కర్స్ కాదు, అదేంటి? అది అనుగ్రహం. సో కనుకనే వీ హ్యావ్ టు చేంజ్ అవర్ డెఫినేషన్స్. మనం భక్తి మార్గదర్శనం ఏం చేయాల్సింది? ఫస్ట్ పని ఈ నిర్వచనాలు మార్చుకోవాల్సింది. భౌతిక నిర్వచనాలు పక్క పెట్టేసుకొని ఆధ్యాత్మిక నిర్వచనాలు మనం స్వీకరించాల్సింది. ఏ విధంగా అయితే మనము ఒక్క ఊర్లోకి వెళ్తే ఇంకో ఊరికి వెళ్తే, ఒక్క దేశంలోకి వెళ్ళి ఇంకో దేశంకి వెళ్తే, ఒక్క రాష్ట్రంకి వెళ్ళి ఇంకో రాష్ట్రంకి వెళ్తే ఏం చేస్తున్నాము? అక్కడి చట్టాలు మనము మన చట్టాలు మర్చిపోయి అక్కడి చట్టాలు పాటించే ప్రయత్నం చేయాల్సింది. ఇప్పుడు ఇండియాలో ఉంటే డ్రైవర్ ఎక్కడ కూర్చుంటాడు? రైట్ హ్యాండ్ డ్రైవ్. అవును కదా? నువ్వు అమెరికాకి వెళ్తే లెఫ్ట్ హ్యాండ్ డ్రైవ్. ఇప్పుడు అమెరికాకి వెళ్ళి లేదు నేను రైట్లో నొప్పుతా బండి అన్నాం అనుకో, ఏంటి నేను పట్టి జైలు వేసేస్తాడు, నీకు ఫైన్ పడుతుంది. సో ఏ విధంగా అయితే మనం ఏ ప్రదేశంకి వెళ్తే దానికి అనుకూలంగా ఏం చేయాల్సింది? మనం అక్కడి ప్రదేశం యొక్క చట్టాలను మార్చే ప్రయత్నం చేయొద్దు, అవి మారవు. ఏం మార్చాల్సింది? మనం మార్చుకోవాల్సింది. అలాగే మనం ఈ భక్తి మార్గంలో వచ్చిన తర్వాత భౌతిక ఆలోచనలు, భౌతిక నిర్వచనాలు, భౌతిక విషయాలను పక్కకు పెట్టి ఈ ఆధ్యాత్మిక ఆలోచనలు, ఆధ్యాత్మిక సిద్ధాంతాలు, ఆధ్యాత్మిక నిర్వచనాలను మనం ఏం చేయాల్సింది? అంగీకరించాల్సింది, స్వీకరించాల్సింది. అప్పుడు ప్రశాంతంగా అవుతాము. లేకుంటే ప్రతి చోటు ఎందుకు ఇట్లా అవుతుంది, ఎందుకు ఇట్లా అవుతుంది, ఇట్లెందుకు, అట్లెందుకు, ఈ ప్రశ్నలు పడుతుంది. మన నమ్మకాన్ని మనం కోల్పోతాము. ఇక నమ్మకం కోల్పోయేటప్పుడు మనం బయటపడతాం. భగవంతుడు మార్గం అదే ఉంటుంది, కానీ దారి తప్పేది ఎవరు? మనం. కృష్ణుడు యూ హ్యావ్ టు జెల్ విత్ ద సిస్టమ్. వ్యవస్థలో కలిసిపోవాలి. వ్యవస్థను మార్చే ప్రయత్నం చేస్తే వ్యవస్థ మారేది కాదు. ఇప్పుడు మీరు కదా మీ ఇంట్లో మీ పిల్లలు మీ అనుకూలంగా నడతారా, లేక మీరు మీ పిల్లలు అనుకూలంగా నడతారా? ఇప్పుడు కలియుగం అంతా తల్లిదండ్రులు అనుకూలంగా నడుతుంది. అంటే లేదు నేను తిన్నా, నాకు మొబైల్ అరే తినరా, మొబైల్ పట్టరా పట్టే. ఇప్పటి కాదు. లేదు రండి ఇక తింటా తినాలి, తినలేదు మొబైల్ చేయగలుగుతాం. మాడిందనుకో గమ్మన తిండి అడిగాడు. వాడు ఏడుతోటి మిమ్మల్ని చూసుగా సెంటిమెంట్ కదా, కానీ మీ సెంటిమెంట్లో మీరు పిల్లలను చెడగొట్టు ప్రశ్నించలేదు. తింటే తిను, లేకుంటే తినకు.
మొబైల్ మాత్రం దొరకదు అన్నం అనుకో మాడింది మంచిగా వాడు మెల్లగా తింటాడు ఉపవాసం ఉంటాడు అని కడుపులేదు దేవుడు కనిపించింది కదా ఆకలి ఇచ్చింది కదా झक मार के खाके जाएगा हिंदी लड़ी కానీ మీరు అలా అలవాటు చేసింది మీరు పిల్లలు అలవాటు చెప్తున్నారు అవులేదు మీరు పిల్లలు అలవాటు చేసి చెప్తున్నారు తర్వాత పిల్లలు మా పిల్లడు చెడిపోయాడు మా పిల్లడు చేస్తుండు చెడగొట్టేది ఎవరు స్టార్టింగ్ ఎవరు చేసింది ఒక్క పారి పిల్లని తెలిసిందా ఇట్లా చేస్తే ఈయన అయ్యగాడు ఈ గాడిదిగాడు నేను చెప్పినట్టు ఆడతాడు వాడు అదంటాడు పిల్లాడు పిల్లది బాబ పిల్లగాని మనసులో డాడీ అని లేదు పిల్లల మనసులో మమ్మీ అని లేదు చెప్తున్నా మీకు పిల్లల మనభావం పిల్లలకు ఒక్కడే ఉంటుంది ఎట్లా వింతోని ఆట ఆడిపియాల ఎట్లా ఆడిపిస్తా ఏడ్తా కాళ్ళు కొట్టుకుంటా పొర్రుతా దాని మెడికల్ అంటారు థ్రోయింగ్ టాంట్రమ్స్ నేను ఇంట్లోకి బయట పోతా నేను కింద పడతా నేను ఇట్లా గోడ కొట్టుకో ఎందుకంటే కొడుకు నీకు నొప్పింది కదా అని నొప్పి అయిందా వాడే తప్ప కూతులేదు మీకు పిల్లల సైకాలజీ తెలియదు దే ఆర్ సింప్లీ వాట్ దే ఆర్ డూయింగ్ దే ఆర్ బ్లాక్మెయిలింగ్ యూ బై క్యాచింగ్ యువర్ అటెన్షన్ మీరు చూడకూడదు ట్రై చేయరు మీరు ఇట్లా పిల్లలు వాడు ఏడని కొట్టుకొని పొర్రని కొట్టుకొని భూమి మీద మన చూడకూడదు మీ పనులు మీరు వాడు చూస్తాడు మనం చూస్తలేదు మనం చూస్తాడు వాడితో అవుతాడు మీరు చూసిండ్రా వాడు ఇంకెక్కవుతాడు దిస్ ఈజ్ చైల్డ్ సైకాలజీ కానీ ఇప్పుడు తల్లిదండ్రులు ఎంతో ప్రేమ ఉన్నట్టు ఎంతో ప్రేమ ఉంటుంది కదా వాళ్ళ ప్రేమ అవుతుంది వాళ్ళ ప్రేమ కాదండి ఆ ప్రేమ చెడవుతుంది ముందు తల్లులు ఈరు మా ఈకిరు కంట్ల కారపొడి పోసారు అవును కంట్ల కారపొడి పోసిరు చాకు గరం చేసి సుపెట్టిరు క్యాండిల్ గరం చేసి అడిపిన చేతుల మీద కనుకున్నప్పటి పిల్లలు చెప్తాంటున్నారు ఇప్పటి పిల్లలకు తల్లిని కాండ చెప్పి అడిపాలి సో డోంట్ అలౌ యువర్ చిల్డ్రన్స్ టు కంట్రోల్ యూ కంట్రోల్ యువర్ చిల్డ్రన్స్ వారికి ఆకలి ఉంది వారికి నొప్పి ఉంది వాడు కొట్టుకోవడం నొప్పి దానికి వాడే పంపుతాడు భగవంతుడు మన శరీరంలో కొన్ని సిస్టమ్లు ఇచ్చిండు అండ్ ఒక సిస్టమ్ ఏంది నొప్పి సిస్టమ్ ఆ సిస్టమ్ అందరికి ఉంది చిన్న బాలం ఉంది ఎందుకు పెడతాడు మనకి ఆకలి పెడతాడు వాడు ఆకలి అయితే పెట్టింది తింటాడు వాడు నాకు ఇంకా ఇదివరకు ఈ ఒక్క విషయం అర్థం కాదు చాలా మంది అంటారు మా పిల్లడు తినడు మా పిల్లడు తినడు మా పిల్లడు ఇది తీస్తాడు వాట్ నాన్ సెన్స్ మేబీ 48 ఏళ్ళకి ఇదేం చాయిస్ లేదు ఏది పెడితే తినము ఏ బాగుంది వర వర అందులో అన్నం పెడతాము నీకు వాస్తవంగా లేదు పిల్లడు ఉపాసం ఉండాలని వద్దు నా పిల్లడు ఉపాసం ఉంటే అంత పక్క అవుతాడేమో అడిగేతాడేమో జరుగుతుందేమో అండి పెట్టి తింటే ఇక్కడ ఉపాసం ఉంటుంది ఆకలి కలిసి తింటాడు రుచి అంటారు కదా ఆకలి రుచి ఎరగదు ఆకలి అయిననుకో నువ్వు వరాయి పెట్టు ఏదట్టు పాస్పిన్ అన్నం కూడా తింటాడు పెద్ద ఆశ్చర్యపడాలి మా ఊళ్ళో తినడు మా ఊరికి ఇది ఇష్టం మా ఊరికి అది ఇష్టం అదంటే తినదు మేము ఏం దొరుకుతుంది పెరిగినాం మేము మాకు ఇప్పటికి చాయిస్ లేదు ఇది ఇష్టము అది ఇష్టం లేదు కాదు అవి తినమని కాదు ఏ విధంగా తింటాం కొంచెం ఎక్కడ తీసుకుని తక్కువ తెలుసు ఎందుకంటే వైపు ఏంటంటే ఏ విధంగా అయితే మీ ఇంట్లో వ్యవస్థ మారుతుందా మారదు వాస్తవంగా పిల్లలు మార్చుకోవాలి ఇంట్లో సిస్టమ్ పెట్టాలి దిస్ ఈజ్ ద సిస్టమ్ నేను ఇంటికి యజమాని ఉన్నా
నువ్వు సాయంత్రము ఈ టైం వరకు ఇంట్లో ఉండాలా, నువ్వు ఇంత టైం గేమ్ ఆడాలి, నువ్వు ఇంటి వరకు ఇక్కడ రావాలి, ఈ టైం సైడ్ టైం సిస్టమ్ సైడ్ గజ్మనాలు పిలుస్తుంది. కానీ ఇప్పుడు ఈ వ్యవస్థ ఉంది, ఇంట్లో వ్యవస్థ ఉంది, బయట వ్యవస్థ ఉంది. మన ఫ్రెండ్ చెప్తుండు, నా క్లాస్మేట్, దాన్ని ఇక్కడ చదువుతుండే, చెప్తా చదువు, ఏం చెప్తా నరరి ఏం చెప్తా, అరే చదువుకోరా అంటే ఏమిటంటుంది సార్, అయినంత కూడా ఇంకేమన్నా లేదండి, वैसे जितना हो उतना पढ़ूंगा क्या बोलने का नहीं पिల్లలు మేమంటే నేను నా ఊళ్ళో రెండు ఎక్కుతుంటాడు మళ్ళీ కొడుకులు అమ్మా ఇష్టం నాకు అయినంత చదువుతుంటున్నాడు ముందు మాకు ధైర్యం అంతా అన్నా అట్లా ఎక్కువ రేట్లేదు అయినంత ఎత్తాడు. మరి అంతా ఫ్రీడమ్ గురించి పేరెంట్స్ ఇచ్చింది, కొంచెం కూడా భయం లేకుండా కూడా మాట అనుకుంటే ఎవరు కూడా మాట్లాడుతున్నారు. కానీ ఇక్కడ భయం ఉన్నా లేకున్నా ఆ వ్యవస్థకు భయం ఉండాల్సిందే, ఆ వ్యవస్థ మారది. మనము ఆ వ్యవస్థను మార్చే ప్రయత్నం చేయొద్దు, మనం ఆ వ్యవస్థకు సెట్ కావాల్సింది. సో కనుకొని ఆ వ్యవస్థ ఏంటి, ఆ భగవంతుడి వ్యవస్థ ఏంది, అక్కడి చట్టాలు ఏంది, అక్కడ నియమాలు ఏంది, అవి తెలుసుకొని దానికి అనుకూలంగా మనం మార్చే ప్రయత్నం చేయాల్సింది. అప్పుడు మనము హాయిగా అక్కడ ఉండగలుగుతాం. చట్టాలు మార్చేటప్పుడు ఎన్నడూ ఉండలేము. అదే విధంగా నువ్వు అమెరికాకి వెళ్ళి నేను రైట్ హ్యాండ్ డ్రైవ్ చేస్తా అంటే నేను ఏం ఇస్తాను, నీ పాస్పోర్ట్ వీసా తీసుకొని నేను పంపిస్తాను. అదే నీ వీసా క్యాన్సిల్ చేసి నీ పాస్పోర్ట్ తీసుకొని స్టాంప్ కొట్టేస్తారు, పంపిస్తారు ఇంటికి. చెప్తుందా సార్ ప్రభు మీరు దుబాయ్ పోతే మీరు కంపెనీలో పనిచేస్తే నేను ఇష్టం అని అడతా అంటే ఇష్టము రాకన్నా ముందు ఫ్లైట్ ఎక్కకన్నా ముందు ఇష్టం, ఫ్లైట్ ఎక్కిన తర్వాత దేనికంటే హాస్పిటల్ ఎత్తుండే. నా హాస్పిటల్ రోజు ఉండేది పేషెంట్ డాక్టర్ డిశ్చార్జ్ కవి దేంగే, డాక్టర్ డిశ్చార్జ్ కవి డిశ్చార్జ్ రౌండ్లో కొందరు పోవాలి ఖర్చు పెడతాను. నేను ఒకటే ఎత్తుండే, తూ మాతా తుమారే ఇచ్చాసే, నువ్వు వస్తావు నీ ఇష్టం కొద్ది, పోతావు నా ఇష్టం. పడుతుందా చెప్పు రా ఫైల్ మీద, డిశ్చార్జ్ అగేన్స్ట్ మెడికల్ అడ్వైస్ డామా రాసి పెట్టేస్తా. రేపు ఏమైనా అలా డామాను రాస్తా, సంతకం పెట్టిస్తా, పొమ్మంటా. రేపు ఏమైనా కానీ లేదు చెప్పు. లేదు ఇక్కడ కూడా అంతే ఉంది. లిఖేదే తీసిందా, డిశ్చార్జ్ అగేన్స్ట్ మెడికల్ అడ్వైస్ DAMA ఫైల్ రాసి పెడుతుంది. డామా రాసి అంత పెడుతుంది. కనుకనే ట్రైన్ ఎక్కుడా, బస్ ఎక్కుడా, ఫ్లైట్ ఎక్కుడా అది మన చాయిస్. కానీ ఎక్కిన తర్వాత ఫ్లైట్లో చాయిస్ ఉంటుందా? ఫ్లైట్ ఒక పని లేచిన అనుకో బస్ ఆపచ్చు, ఫ్లైట్ ఆపరా అట్లా. ఒక్క టేక్ ఆఫ్ అయ్యేకంటే ముందు ఫ్రీడమ్ ఉంది, టేక్ ఆఫ్ అయిందంటే ఏం ఫ్రీడమ్ లేదు. సో అదేవిధంగా మనం ఏ రంగంలోకి వచ్చినామో ఆ రంగంని అచ్చకడం తెలుసుకోవచ్చు. ఇక్కడ సెట్ అవుతుంది లేదా, ఫస్ట్ రంగంని తెలుసుకోవాలి, ఇవన్నీ నీకు సెట్ అవుతుంది లేదా, నా ఉద్దేశం ఏముంది, నా కోరిక ఏముంది, నాకు ఏం కావాల్సింది, ఏం చూస్తున్నా, అవన్నీ తెలుసుకొని దాని తర్వాత ఆలోచించండి. మరి దారిలో నేను నడవగలుగుతానా, నేను ఉండగలుగుతానా లేదా. కానీ వచ్చిన తర్వాత కనపడేసేయలేదు. तो आर या पार आर या पार కనుకనే ఈ భక్తి మార్గం యొక్క చట్టం తెలుసుకోవాల్సింది. ఈ భగవాను ఏది చేసినా అది అనుగ్రహం. అంటే ఎట్లా అనుగ్రహము, అతనికి మనం దగ్గర అయినట్లయితే అది అనుగ్రహం ఉంది.
నువ్వు చాలా డబ్బు ఇచ్చిండు, నువ్వు చాలా ఐశ్వర్యం ఇచ్చేసిండు, నీకు మంచి జాబ్ ఇచ్చేసిండు, మంచి సంసారం ఇచ్చేసిండు, మంచి భార్య ఇచ్చేసిండు, కానీ దాని తర్వాత ఏమైనా నువ్వు దేవుడిని మర్చిపోయాడు, నీ జీవితంలో లక్ష్యమే మర్చిపోయాడు. అదేంటి? అది వరమా? అది శ్రాపం. ఎందుకంటే దేవుడిని మర్చిపోయి, కృష్ణుడిని మర్చిపోయి, భోగ విలాసాలలో లీనమైపోయి, మునిగిపోయి నువ్వేమిద్దావు? నువ్వు ఈ సంసార చక్రంలోనే తిరుగుతూ ఉంటావు, ఇక్కడి నుంచి చిక్కిపోతావు. అది పెద్ద శ్రాపం. దట్ ఇస్ ద బిగ్గెస్ట్ కర్స్. కానీ దేని వలనైతే నువ్వు భగవంతుని దగ్గరై, కృష్ణుని దగ్గరై, ఈ సంసార చక్రంలో బయటపడి, భౌతిక జీవితంలోకి వెళ్ళి బయటపడి, ఆ ఆధ్యాత్మిక లోకం, ఆ వైకుంఠం వైపు వెళ్ళినట్లయితే అప్పుడు ఆ సమస్య కానీ, ఆ రోగం కానీ, ఏదన్నా కానీ అదేంటి? అది పెద్ద వరం. పరీక్షిత్ మహారాజ్కి ఆ శృంగి అనే బ్రాహ్మణ బాలుడు శ్రాపించిన తర్వాత పరీక్షిత్ మహారాజ్ శ్రాపం భావించలేడు. ఎందుకు భావించాడు? అనుగ్రహం భావించేందుకు. ఎందుకంటే ఇప్పుడు నాకు సమయం ఉంది, ఈ ప్రపంచంలో నేను మొదటి వ్యక్తిని. దేనికి? మరణ రోజు నాకు అడ్వాన్స్ తెలిసింది. ఇప్పుడు మన దగ్గర ఉందో తెలిసి మరణ రోజు, మన అందరికీ మన పుట్టినరోజు తెలుసు, మరణ రోజు తెలుసా? అది ఫిల్ ఇన్ ద బ్లాంకే. మరణ దిన రోజు ఫిల్ ఇన్ ద బ్లాంక్. అది ఎవరు ఫిల్ చేస్తారు? బర్త్డే మనం ఫిల్ చేసుకున్నాము, కానీ మరణ రోజు ఎవరు ఫిల్ చేస్తారు? కుటుంబ సభ్యులు. దానికి లేదా? కానీ పరీక్షించాలి అనుకున్నాడు, నేను ఎంత అదృష్టవంతుణ్ణి, నాకు ఎగ్జామ్ డేటు తెలిసిపోయింది, అవునలేదా? కనుక ఇప్పుడు నాకు పాస్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఎగ్జామ్ డేట్ తెలిసింది కాబట్టి ఇప్పుడు నేను పుస్తకాలు ఏం చేస్తా? చదువుకుంటాను. లేకుంటే ఆ ఆటలలోనే మునిగిపోయినాడు, సడన్గా రేపు రేపు ఎగ్జామ్ ఉందిరా అని పరిస్థితి ఏంది? 100%. వాడు రాత్రి మూవీ వచ్చిండు 12 గంటలకు, వాడు ఫ్రెండ్స్ పోయి రాత్రి 12 గంటలకు నైట్ షోస్ వచ్చిండు. రాత్రి వచ్చిండు, డాడీ ఇప్పుడు అరే నీ కాలేజ్కి వెళ్ళే నోటీస్ వచ్చిందిరా, నాకు మెసేజ్ వచ్చింది, రేపు పొద్దున్న నీ ఎగ్జామ్ అట. వాడు పాస్ అవుతాడా? కానీ అదే వారం ముందు వెళ్తే లేదు. పరీక్షిత్ మహారాజ్ పాస్ ఎందుకు అయ్యాడు? ఎందుకంటే అతనికి మరణ రోజు తెలిసింది, 7 రోజుల తర్వాత నేను చనిపోతా. కనుక ఏమైండు? ఆయన ప్రిపేర్ అయ్యిండు. కనుక ఇప్పుడు శ్రాపమా? అది పెద్ద వరమైంది. ఎందుకంటే భగవత్ కృపకు అర్హులైపోయాడు, వైకుంఠం పోయాడు, సంసార చక్రంలో బయటపడ్డాడు. కానీ అదే ఇంకో ఉదాహరణలు, ఎన్నో ఉదాహరణలు లేవు. వాళ్ళకి భౌతులు ఏం చేశాడు? మొత్తం ఐశ్వర్యం గర్వాన్నించేసాడు. లేదు, వాళ్ళు ఇక్కడే. అది పెద్ద శ్రాపం. కనుకనే చెప్పేసి అనేది చేంజ్ యువర్ డెఫినేషన్స్. మన నిర్వచనాలు మనము మార్చుకోవాల్సింది. భక్తి యోగ స్టార్ట్ అవుతుంది తన్నామ గ్రహణాదివి. కనుకనే మరి నిజంగా ఈ నామం పనిచేస్తుందా? మీ కాలేజ్ అడ్మిషన్ తీసుకుని పాస్ అవుతానా, నాకు మంచి మార్కులు వస్తాయా అని నమ్మకం కలగడం కావాల్సింది పబ్లిసిటీ కావాల్సింది, అవులేదా? మనం స్కూల్ది, ఆ కాలేజ్ది, ఆ ఇన్స్టిట్యూషన్ వెళ్తాము, రికార్డ్ చూస్తాము. మరి మీ ఇన్స్టిట్యూషన్లో ఈ సంవత్సరం 2023లో ఎంత అడ్మిషన్ ఇస్తున్నారు, ఎందరు పాస్ అయ్యారు, ఎందరు సీట్ వచ్చింది, అవులేదా? వి సీ ద రికార్డ్స్, అవులేదా? కనుకనే ఆ యమదూతాలకు కూడా నమ్మకం కలగాలని యమధర్మరాజు ఏం చేసిండు? ఈ రికార్డు చూపిస్తుండు. ఏం రికార్డు? నామ ఉచ్చార మహాత్మ్యం. ఏమో చెప్తుడు? ఓనా పుత్రులారా అట్లు నామ ఉచ్చారణ మహాత్మ్యం. హరి పశ్చేత పుత్రగా. ఓ నా పుత్రులారా ఏమి సంబోధిస్తుడు? ఏమిటో రాజు? ఓ నా పుత్రులారా. వాస్తవం అందరూ సేవకులు, కానీ వాళ్ళు పెట్టున్నారు డిస్టర్బ్ అయి ఉన్నారు. వ్యక్తి డిస్టర్బ్ అయినప్పుడు ఏం చేయాల్సింది? సంబంధం గుర్తుంచుకోండి. మన పిల్లలు కానీ, మన భార్య కానీ, మన భర్త కానీ, మన ఫ్రెండ్ కానీ
ఎవరైనా డిస్టర్బ్ అయి ఉంటే మానసికంగా అస్థిరంగా ఏం చేస్తున్నావు? ఎట్లా వస్తావు? ఎట్లా? ప్రేమ అంటే ఏంది? ప్రేమ అనిపిస్తుందా? చూడదా ప్రేమ? ఒక పావులో ప్రేమ తీసుకోరా, వచ్చేదాకా ప్రేమ తీసుకో. మంచి మాటల కొద్ది కనుకనే యమదూతాలు వాస్తవం ఎవరు? వాళ్ళ దూతాలు, యమధర్మరాజు సేవకులు, వాళ్ళు సర్వెంట్స్ అవును. వాళ్ళ ఆఫీస్లో పనిచేసే సర్వెంట్స్. కానీ ఇక్కడ ఏమని సంబోధిస్తున్నాడు? పుత్రక, ఓ నా పుత్రులారా. కనుకనే ఎప్పుడైతే మనం జనాలను కొద్ది ప్రేమకు దగ్గరిస్తున్నామా, ఎదురు వ్యక్తి మానసికంగా స్థిరపడతాడు. ఇక స్థిరపడేమైనా దేనికి స్థిరపడటానికి? దేనికి స్థిరపడటానికి? మనసును స్థిరపెట్టే ఉద్దేశం ఏముంది? ఏం జరుగుతుంది మనసు స్థిరపడితే? When the mind is peaceful, what happens? ఇంకా దాని ఇంకా ముందు మనసు స్థిరంగా ఉంటే మనం ప్రేమకు దగ్గర తీసుకునే what happens? Forgetting who is he? వాడు ఎవరో మర్చిపోయి వాడికి తెలుసుకున్న మానసికంగా కొంచెం డిస్టర్బ్ అయి ఉన్నాడు. మరి ప్రేమ కొద్దీ ఓ నా దాసులరా, ఓ నా సేవలు అన్న బదులు ఓ మై డియర్ అన్నావు అనుకో, డియర్ వర్డ్ వాడటం అనుకో. ఇంకా There's Nishant, come on, you should answer this. What happens if you speak some good words? చెప్పు. ఓపెన్ అవుతారు, కానీ ఓపెన్ అయ్యే ముందు మనము చెప్పే విషయాలు వాళ్ళు వినేటట్టు అవుతారు. దే బికమ్ రిసెప్టివ్ టు వాట్ వీ హ్యావ్ టు సే. మనసు స్థిరం లేకపోతే నువ్వు ఎన్నన్నా చెప్పు, ఎన్నన్నా బోధించు. ఇప్పుడు సత్సంగంలోనే ఎవరైనా రాని అస్థిరమైన మనసుతో వారికి గంట సేపు నేను చెప్పిన క్లాస్ ఒక్క శబ్దం ఇంటికే కదా, కానీ క్లాస్ అయిన తర్వాత కొంచెం దగ్గర కలుపుకున్నాను వాడు ఎగిరిపోతాడు. క్లాస్ ఇది వాడు ఎగిరిపోతాడు. ఎట్లా అవుతుండు? నన్ను ఏం చేసాడు? నన్ను గుర్తించిండు, నన్ను దగ్గర తీసుకుండు. Company is not the words, it is your affection. నేర్చుకోవాలి ఇవన్నీ. వాదిస్తే జరగాయి. ఎదుటి వ్యక్తి మనసు అస్థిరంగా ఉంటే వాదనలు ఇంకా మనసు ఏమిస్తుంది, ఇంకా అస్థిరం చేసేస్తుంది. కనుకనే వాదించే బదులు నోరు మూసుకొని కొంచెం ప్రేమ కొద్ది మన దగ్గర తీసుకున్నావా, ఓ పుత్రగా అన్నావా, వాడు కొండెక్కిన అస్థిరం ఏంటిది కిందికి జారి వాడు మొత్తం ఏమిటాడు, ఈ బికమ్స్ రిసిపియంట్ టు వాట్ యూ హ్యావ్ టు సీ. మనం చెప్పే విషయాలు వినిస్తిగా చెప్తాడు. ఎందుకు? మన మనసు స్థిరపడేది. సో డోంట్ ఆర్గ్యూ, డోంట్ వేస్ట్ యువర్ టైమ్ ఇన్ ఆర్గ్యుమెంట్స్. ప్రపంచం మొత్తం వాదిస్తుంది. ప్రపంచంలో జనాలు కేవలం వాదనలు 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 నడుతున్నాయి. అరే బాబా వాదించకు, వాదించి ఇంకా వాదనలు ఉద్దేశం ఏముంటుంది? వకీల్ సార్ ఏం లేదు వాదనలు కోర్టులో ఎందుకు వాదిస్తారు? వాదించే ప్రయోజనం ఏముంటుంది? ఎందుకు వాదిస్తారు? ఈ జడ్జి, ఈ కోర్టు, ఈ లాయర్, వాళ్ళ టు ప్రూవ్ దెమ్ సెల్ఫ్ కరెక్ట్.
నేనే రైటు. ఇది వాదులది సూక్ష్మమైన ప్రయోజనం. కానీ మనసు అస్థిరం ఉన్నప్పుడు ఎవరు ఒప్పుకోరు. నువ్వు రైట్ అని చెప్పుడు ఎవరు ఒప్పుకోరు. ఆ మనసు అస్థిరముడు ఏం చేయాల్సింది? రైట్ నేను కాదు, నువ్వు రైట్ నేను రాంగ్. చిన్న పని, చిన్న మాట. ఐఎమ్ రాంగ్, యు ఆర్ రైట్. అది హిందీలో కామన్ లాంగ్వేజ్ ఏమిటి? బాంబేలో చెప్పు, బాంబేలో అది వల్గర్. అది तेरी लाल అనేది నువ్వే రైట్. ఏం పోతుంది చెప్పడానికి? నువ్వు రైట్ అని చెప్పడానికి ఏం పోతుంది? కానీ నువ్వు రైట్ అని చెప్పి ఎంత ఈజీ అనిపిస్తుందో ప్రపంచంలో అందరికంటే కఠినం అది. ద మోస్ట్ డిఫికల్ట్ థింగ్ ఇస్ టు సే దట్ ఐ యామ్ రాంగ్. ప్రపంచంలో అందరికంటే కఠినమైన శబ్దం ఏం తెలుసా? కఠినమైన వాక్యము ఇదే. ఏ కఠినమైన వాక్యము? నేను రాంగును, నువ్వు రైటు. నువ్వు వందల ముచ్చట్లు మాట్లాడచ్చు, వందల మాటలు నోటికి వెళ్తుంది, కానీ ఈ మాట ఎన్నడూ రాదు. అది కేవలము భగవద్భక్తులకు వస్తుంది. ఎందుకంటే భగవద్భక్తులకు అహంకారం ఉండదు. ఇంకా అహంకారం ఉన్నోడు ఎన్నడీ మాట అనలేదు. అహంకారం ఎప్పుడు ఒకటే లక్ష్యం లేనిది, టు ప్రూవ్ దట్ ఐ యామ్ కరెక్ట్, ఐ యామ్ రైట్ అండ్ యు ఆర్ రాంగ్. ఇదే వాదనలు. వాదనతో ఇప్పుడు ఎలాంటి సమస్యలు సాల్వ్ కాలేవు, కావు. అన్ని సమస్యలు ఒక్కడే పరిష్కారం ఉంది. కాళ్ళ మీద పడి కాళ్ళు మొక్కి నువ్వే రైటు నేనే రాంగు అన్నావా, సగం రంగం, సగం యుద్ధం గెలిచిపోయింది. 50% ఆఫ్ మ్యాచెస్ వన్. రాక ఒక్కదే నేను రైటు నువ్వే రాంగు. సరే, మళ్ళా అది కేవలం ఒక్కసారి కాదు, ఏదో పనిలో కాదు. ఆల్వేస్ బీ ఇన్ దట్ మూడ్, యు ఆర్ రైట్. యు ఆర్ రైట్ అంటే అపోజిట్ పడ్డాడు, నువ్వు రైట్, నువ్వు రైట్ కాదు. ఎప్పుడు అదే భావన ఉండేలా, తల్లి నువ్వే రైటే, నువ్వు అన్న మాట నడది. నేను రైట్ రాంగ్ ఇంపార్టెంట్ కాదు, నువ్వు రైట్ రాంగ్ ఇంపార్టెంట్. ఇంపార్టెంట్ ఉంది బండి నడాలా. చెప్పే ఒకసారి ఉదాహరణ, సింగిల్ లేన్ ఉంది, ఒక్కటే కారు పోవచ్చు. అందులో ఒక్కటే కారు పోవచ్చు, అంతే విధి ఉంది. అది గల్లీ, ఇక్కడికి వెళ్ళి కారు వచ్చింది, అక్కడికి కారు వచ్చింది. ఇద్దరు వాదించనుకో, నువ్వు వెనుకకో నువ్వు వెనుకకో, ప్రపంచం మునిగిపోతుండొచ్చు, ప్రళయత్తుండొచ్చు. ప్రపంచం మునిగిపోయినా ప్రళయకాలం వచ్చినా ఆ కారు అనేది అర్థం. ఎందుకు? నువ్వు ఇద్దరు ఏమంటారు, నువ్వు జరుగు నేను జరుగు. కానీ అందులోకి వెళ్ళే ఒక్కోడు కొంచెం అని ఆంకర్ పక్కడేసుకొని కొంచెం 5 సెకండ్లు తీసుకుని ఇంకా జరిగిందా, వీంది రస్తా క్లియర్, వాళ్ళు ఇద్దరు 2 బండ్లు నడతాయి. అవును, ఎంత టైం పడుతుంది బండి ఎంతసేపు? కొన్ని సెకండ్స్లో జరిగే విషయము జీవితాంతం వరకు కాదు. ఎందుకు? మనం వెంట పడతలేదు. కనుకనే ఇంపార్టెంట్ నువ్వు రైటు నేను రాంగు, నేను రాంగు నువ్వు రైటు, లేదా నువ్వు రాంగు నేను రైట్, అది కాదు. ఇంపార్టెంట్ ఏముంది, నాకు నువ్వు అవసరం, నీకు నేను అవసరం ఉంది.
మన సంసారం నడుస్తుంది ముఖ్యముంది. ఇప్పుడు ఆ అహంకారం మనం నమ్మకం కలిపించచ్చు కి నాకు వాడు అవసరం లేదు, నాకు అది అవసరం లేదు. కానీ ఇప్పుడు అహంకారం దిగుతుంది, అప్పుడు అనిపిస్తుంది వాడు నాకు అవసరమే, అది నాకు అవసరమే. కనుక ఏం చేయాల్సింది? ప్రపంచంలో ఈ అహంకారం మీరు పక్కట్టే ఉంటుంది. వాస్తవంగా ఏ కోర్టు అవసరం లేదు. వకీల్ గారు అందరూ వెళ్తారు, వాళ్ళు అంటారు కదా మెడికల్ ఫీల్డ్ ఇంకా లాయర్ ఫీల్డ్ శాశ్వతంగా నడుతుంది, చచ్చదాకా చేసి పనిలేవి. నువ్వు ఇంకా ఏ ప్రొఫెషన్ వాడు, నాకు రిటైర్మెంట్ ఉంది. వకీల్ రిటైర్మెంట్ ఉందా? డాక్టర్ రిటైర్మెంట్ లేదు. ఎందుకు? డాక్టర్ సచ్చదాకా ప్రాక్టీస్ చేయొచ్చు, వకీల్ కూడా సచ్చదాకా ప్రాక్టీస్ చేయొచ్చు. ఈ రెండు దందలు ఎన్నడూ బంద్ కావు, ఈ రెండు బిజినెస్ ఎన్నడూ బంద్ కావు. ఎందుకు? ఎందుకంటే భౌతిక జగతంలో అహంకారం నిండా ఉంది. ఎంతవరకు అహంకారం ఉందో అందరూ కొట్లాడుంటారు వరకు వకీలు ఉంటారు. ఇక భౌతిక లోకం అంటే ఏంది? జన్మ మృత్యు జరా వ్యాధి, పుట్టుక ఉంది, మరణం ఉంది, ముసలితనం ఉంది, రోగాలు ఉంది. ఈ నాలుగు ఉంటే డాక్టర్ బతుకుడే. అవును కదా? కనుకనే ఈ రెండు బిజినెస్ ఎన్నట్టు ఫెయిల్ కావు. ఏ బిజినెస్? లాయర్ బిజినెస్, డాక్టర్ బిజినెస్. కనుకనే ఇక్కడ యమధర్మరాజు యమదూతలు ఏం సంబోధిస్తాడు? పుత్రక, ఓ నా పుత్రుల. నామ ఉచ్చార మహాత్మ్యం హరే పశ్యత పుత్రక, ఓ నా పుత్రులారా పశ్యత. చూశారు కదా ఇందాక ఏం చూశారు మీరు? అజామిలోపి ఏనైవ. ఇందాక అజాం చూశారు కదా, ఏమైంది? మృత్యు పాశాద్ అముచ్యత. వాని మెడలో ఆల్రెడీ ఏమైంది? మృత్యు పాశం. పాశం అంటే ఏంటి? తాడు. మృత్యు పాశం వాని మెడలో ఆల్రెడీ పడింది. కానీ ఏమైండు? అందులోకి వెళ్ళేవాడు విముక్తుడైన తప్పించుకున్నాడు. ఆ పాశం మెడకి బయటపడ్డది. ఎట్లా బయటపడ్డది? నామ ఉచ్చార మహాత్మ్యం. నామ ఉచ్చార మహాత్మ్యం. సో కనుకనే భగవన్ నామం ఉచ్చారము, భక్తి యోగం ఎంత గొప్పదో ఈ ప్రోగ్రామ్కి టైము 7:30 ఉంది, 9 కాదు. అత్తే టైంకి రావాలి, రావద్దు ఎవరైనా. तो కనుకనే ఈ శ్లోకం చెప్తుంది భగవన్నామంది మహాత్మ్యము, ఇంకా భగవన్నామం జపము చేసే వాళ్ళ మహాత్మ్యం రెండు. ఇప్పుడు చెప్పిన పోస్టర్లు ఏముంటాయి? పోస్టర్లు రెండు ఉంటాయి, చూసారు గమనించండి. ఏముంటాయి? ఇన్స్టిట్యూషన్ పేరు, స్టూడెంట్ది పేరు. तो ఇన్స్టిట్యూషన్ గొప్పది, ఆ ఇన్స్టిట్యూషన్లో అడ్మిషన్ తీసుకున్న వాళ్ళు గొప్పవాళ్ళు. అలాగే హరినామం గొప్పది, ఆ హరినామము జపము చేసేవాళ్ళు కూడా గొప్పవాళ్ళు. తో హరినామం ఎట్లా గొప్పది, ఇంకా హరినామం చేసేవాడు ఎట్లా గొప్పదో అది మనము వచ్చే వారం చర్చిస్తాం. ఈ రెండు విషయాలు ఈ శ్లోకం మనకు వాస్తవంగా మొత్తం ఈ అజామిల్ ఈ లీల ఈ రెండు విషయాలు తెలియజేస్తుంది. నామ ఉచ్చార మహాత్మ్యం. తో కనుకనే భగవాన్ నామం జపం చేస్తూ అదేం పది లేదు, మేము యజ్ఞాలు చెప్తున్నాం, మేము పూజ చెప్తున్నాం, మేము ఇది చెప్తున్నాం, మేము అది చెప్తున్నాం, అవన్నీ నాన్ సెన్స్, అవన్నీ వ్యర్థము. ఎన్ని చేసినా మృత్యు పాశాత్ విముచ్యత జరగది. మృత్యు పాశాత్ విముచ్యత జరుగుతుంది కేవలము నామ జపంతో. కనుకనే అవన్నీ చేస్తే చేయండి, యజ్ఞాలు, దానాలు, తపాలు, పూజలు, పునస్కారాలు. కానీ అవన్నీ ఎట్లున్నాయి? అవన్నీ
ఒక పెయి నిండా నగాలు లక్షల కోట్ల రూపాయలు చీర కట్టుకున్న పడుసులాగా, తల మీద బొట్టు లేని పడుసులాగా, మెడల పుస్తకాలు లేని పడుసులాగా. పెళ్ళైన అమ్మాయి ఉంది, కోటి రూపాయలు చీర కట్టుకున్నది, 10 కోట్ల నగలు వేసుకుంది. ఎంత అందకూడదు? కోటి రూపాయలు చీరే, 10 కోట్ల నగలు, కానీ మాడ మీద బొట్టు లేదు, మెడల పుస్తకం తాడు లేదు. విలువ ఉందా? ఇంత కాటన్ చీర కావచ్చు, 100 రూపాయల చీరే, 100 రూపాయల చీరే కావచ్చు, ఒక పసుపు కొమ్ముతో తాలింపు కావచ్చు, కుంకుమ బొట్టు బిల్ల ఎంత దొరుకుతుంది? ఒక్క బొట్టు బిల్ల రూపాయి కూడా కాదు, రూపాయి బొట్టు బిల్ల కావచ్చు, ఒక రూపాయిది పసుపు కొమ్ము కావచ్చు, 100 రూపాయల చీరే కావచ్చు. దాంతో అమ్మాయికి ఎంత విలువ ఉందో ఆ కోటి రూపాయల చీరే ఇంకా కోటి రూపాయల నగలు లేదు ఉందా? అదేవిధంగా భగవన్ నామం జపం చేసుడు కలియుగంలా ఆ తాలింపు ఇంకా తల మీద బొట్టు బిల్లలాగా ఉండదు. అది చేయకపోతే మిగతా ఎన్ని చేసినది ఏది వేస్ట్. అది ఎందుకు? ఎందుకంటే దానివల్ల సంసార చక్రం మీదలే బయటపడము, జన్మ మృత్యు జర వ్యాధికిలే బయటపడము, పుట్టుకము మరణము ముసల్తన రోగాలు ఇళ్ళకెళ్ళే బయటపడము. పూజలు పునస్కారాలు ఇక్కడనే వస్తాయి, నిన్ను ఇక్కడనే మళ్ళీ పుట్టిస్తాయి, మళ్ళీ చచ్చిపిస్తాయి, మళ్ళీ ముసలు చేపిస్తుంది, మళ్ళీ రోగాలు రాపిస్తుంది. ఇష్టమా రోగాలు వచ్చుడు? ముసలోడు ఇష్టమా? చచ్చుడు ఇష్టమా? ఎవరికి ఇష్టం లేదు. ఎవరు ఇష్టపడతారు? ముసలోడు ఇష్టపడతారు. అవును కదా, మంచి బాగా రోజులు నెలలో నేను తెల్లం బాగుంటుంది. అందరు ఎప్పుడైనా లోకంలో నల్ల డైట్ చూసి కానీ ఎవరైనా నల్ల ముందులా తెల్లగా చూసిరా? అందం కూడదని ఆ ఫుల్ మూజీలు పెట్టుకోవచ్చు. ఉన్నారు ఎవరో తెల్లడాయి మార్కెట్లో తెల్లడాయి దొరుకుతుంది ఎక్కడన్నా? మార్కెట్లో ఏ షాప్కి వెళ్ళి నల్లడాయి దొరుకుతుంది కానీ తెల్లడాయి దొరుకుతుందా? ఎందుకు దొరకది? ఎందుకంటే ఎవరు ముసలి ఇష్టపడరు. తెల్లగా ఎత్తుకుంటే ఖర్చు పెడతాయి దేనికి? డాయికి వారం పెట్టుబడి. బ్రష్ పాతలు అయితే టూత్ బ్రష్తో పెట్టుకుంటుంది. ఇప్పుడు కొత్త బ్రష్ వచ్చింది, టూత్ బ్రష్. ఇప్పుడు నేను మామ పెడుతుంది టూత్ బ్రష్. అట్లా తెలుసున్నాడు, ఒక్కొక్క లేయర్ తీసుకుని పెడుతుండే టింగ్ టింగ్ అని పని వేస్తుంది. మా అమ్మకి డైట్ పెడుతుంది, కానీ ఎంత డైట్ ఏమిటది? వారం రోజులే. మళ్ళా మీద నల్లగా కింద తెల్లగా కూడా కింద మెరుతుంది సిల్వర్ మీద బ్లాక్ కోటి, మళ్ళీ ఇంకా వారం మీద ఉంటుంది. ఆ తెల్లది ఇంకా నల్ల రెండు వచ్చుతాయి. అది మన మధ్య భేదం ఉండదు. మనం ఇద్దరం ఫ్రెండ్స్ అవుతాము. ఇద్దరు ఫ్రెండ్స్ ఏం కలుగుతుంది? ఎర్ర అయిపోతాయి. ఇక్కడ కనుకనే ఎవరికి ముసలి ఇష్టం లేదు, ఎవరికి సచ్చుడు ఇష్టం లేదు, ఎవరికి రోగాలు ఇష్టం లేదు. ఇష్టం లేదు మంచుడే, ఇష్టం లేకపోవడం మంచిదే. కానీ ఇష్టం ఇది శాశ్వతంగా తప్పించుకునే విధానం ఏమిటో అది ఎవరికి తెలియదు. అందరికీ టెంపరీ విధానం తెలుసు, అందరికీ టెంపరీ విధానం తెలుసు, కానీ పర్మనెంట్ విధానం ఎవరికి తెలియదు. ఇంకా పర్మనెంట్ విధానం ఏముంది? భక్తి యోగం. ఇంకా భక్తి యోగం ఎట్లుంది? హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఇది భగవన్ నామం జపం ద్వారానే. ఈ కలియుగంలో భగవన్ నామం చేస్తేనే అది నెత్తిన బొట్టు పెట్టినప్పుడు ఆ అలంకార శృంగారం అనేది కంప్లీట్ అవుతుంది. అంతవరకు అన్నీ ఇన్కంప్లీట్ అయ్యి. పూర్ణాహుతి యజ్ఞం చేసినప్పుడు రాసి చెప్తారు పూర్ణాహుతి అంటారు. పూర్ణాహుతి అంటే అప్పుడు యజ్ఞము సమాప్తం, కంప్లీట్ అన్నట్టు. అదేవిధంగా ప్రతి ఒక్క ఆధ్యాత్మిక కార్యక్రమం అది సంపూర్ణం కావాలంటే
చివరికి భగవన్ నామం లేని జరగదు. స్టార్టింగ్లో భగవన్ నామమే, కృష్ణు నామంతోనే స్టార్ట్ అవుతుంది, కృష్ణు నామంతోనే ఎండ్ అవుతుంది. ఇంకా ఫస్ట్ చేసేది ఏంటి? ఏమిడు ఆచమనం అవ్వలేదా? ఆచమన్ చేయండి ఏ పూజ కార్యం స్టార్ట్ అవుతుందా? ఆచమన్ ఏం కాల్చంటు? ఓం శివనమంట, ఓం నమ శివ అంటావా, ఓం గణపతి నమంటావా? కాదు. ఏమంటారు ఆచమన్ చెప్తే? ఓం కేశవాయ నమః, ఓం నారాయణ నమః, ఓం మాధవాయ నమః. సో కృష్ణుడి నామం జపం చేయండి ఏం స్టార్ట్ కాదు. మన అరే వినాయకుడి ఫస్ట్ కదా, వినాయకుడిని ఫస్ట్ పూజిస్తాం కదా, కానీ ఆ ఫస్ట్ పూజించే వినాయకుడి పూజ దేంతో స్టార్ట్ అవుతుంది? ఓం కేశవాయ నమఃతోనే స్టార్ట్ అవుతుంది. ఓం కేశవాయ నమః అనకపోతే వినాయకుడి పూజ కూడా స్టార్ట్ కాదు. అవును కదా? సో కనుకనే భగవాన్ కృష్ణు నామంతోనే పూజలు స్టార్ట్ అవుతాయి, కృష్ణు నామంతోనే పూజలు ఎండ్ అవుతాయి. స్టార్టింగ్లో ఒక నామమే, మధ్యలో నామమే, తర్వాత నామమే. మరి ప్రతి ఒక్క చోటుకు నామం ఉన్నప్పుడు మనం నామం పట్టుకోవాలి కదా. అవన్నీ ఎందుకు మరి అడ్డమైనవి, పనికిరాని పనికిరాని ఎందుకు? పనికిరాని వదిలిపెట్టాల్సింది, పనికొచ్చేది పెట్టుకోవాల్సింది. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. కలియుగంలో చలించే మంత్రం ఇదే, ఇంకో ఏ మంత్రాలు లేవు. కలియుగంలో చలించే మంత్రము కేవలము హరే కృష్ణ మహామంత్రము. నువ్వు ఇంట్లో నీ కొడుకు ముందు వచ్చిండు, నువ్వు ఇంట్లో సాయంత్రం కొడుకు ముందు వచ్చి నువ్వు తర్వాత వచ్చినావు. ఎవరు ముందు అవుతారు? ఇంటికి పెద్ద ఎవరైతే నువ్వు అవుతావా, కొడుకు అవుతారా? మరి కృష్ణుడు అన్నిటికీ మూలం ఉన్నాడు. కృష్ణుడే రాముడు వచ్చిండు. ఏ విధంగా మీరు మీ కొడుకు వచ్చిండో, కానీ మీ కొడుకు ఇంట్లో ముందొస్తే కొడుకు ఇంటికి యజమాని అవుతాడా? యజమాని ఎవరైతారు? మీరైతారు. అవును, కృష్ణుడే సమస్త అవతారాలు ఉన్నాయి. ఏక చాంస కళాపుంస కృష్ణాస్తు భగవాన్ స్వయం. కృష్ణుడే అన్ని అవతారాలకు మూలం ఉన్నాడు. ఏ అవతారం వచ్చినా కృష్ణుడు ఉండేది. అట్లా అంటే నరసింహస్వామిది ఇంకా రాముడు ముందు వచ్చింది కదా. నరసింహస్వామిది ఇక మత్స్య అవతారం అయితే అంతకంటే మొదటి అవతారమే సృష్టి ఆరంభంలోనే. మరి ఎందుకు మత్స్య 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 మత్స్యకారులు అయిపోతాడు. ఇక చేపడతాం ఇక అవును. ఇక జపం చేయాలి. ఇక వారి చిన్న తీసుకొని అందరు గంగపుత్రులు అయి చెట్ల పోయి చెప్పండి చెబుతున్నా హరే మత్స్య హరే మత్స్య 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 హరే హరే. ఇదిగా చెప్తున్నా, పక్క పక్కన చెప్తున్నాను. స్టార్టింగ్ అయినా ఎండ్ అయినా సమస్తంకి మూలం ఎవరు? కృష్ణుడే. హరే కృష్ణ ప్రభుపాదకి జయ.